కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ అలాగే 42% బీసీ రిజర్వేషన్స్ అమలు అంశంపై చర్చిస్తారు. కాళేశ్వరం బ్యారేజీ పనుల మరమ్మతులపై కూడా ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. భూభారతి పోర్టల్లో సమస్యల పరిష్కారంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ అలాగే 42% బీసీ రిజర్వేషన్స్ అమలు అంశంపై చర్చించనున్నారు. కాళేశ్వరం బ్యారేజ్ పనుల మరమ్మతులపై కూడా ఒక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. భూభారతి పోర్టల్లో సమస్యల పరిష్కారంపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. సార్, మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడదాం ఇదే అంశంపై. రాకేష్, చెప్పండి. సో కాసేపట్లోనే రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అని చెప్తూ ఉన్నారు. సో ఈ 42% రిజర్వేషన్ అలాగే రాబోయే స్థానిక ఎన్నికల నిర్వహణ అలాగే కాళేశ్వరం పై కూడా చర్చిస్తారని తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతోంది. జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. నిజానికి ఈ నెల 7న ఈ కేబినెట్ సమావేశం పెట్టుకోవాలనుకున్నప్పటికీ జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో దాన్ని ఈ రోజు వాయిదా వేస్తున్నారు. ఈ రోజు 2 కీలక అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. గతంలోనే 42% రిజర్వేషన్ సంబంధించి నియమవిధులు చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జస్టిస్తో ఆ యొక్క ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ 42% రిజర్వేషన్ విషయంలో కోర్టులో ఉన్న కేసులు వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఒకవేళ సాల్వ్ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలు నిర్వహించడం ఎలా అన్న దానిపైన కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు పత్తి కొనుగోలు విషయంలో రాష్ట్రీయంగా కొంత ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే సిసిఐ కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో అది రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఎకరానికి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ పత్తిని మేము బయట అమ్ముకుంటే నష్టం పోతామనేది రైతుల ఆవేదన. ఈ నేపథ్యంలో దాని విషయంలో ఇంకా ఎకరాలకు 7 ఎకరాల లిమిట్ పెట్టకుండా ఎంత ఇచ్చినా కానీ కొనుగోలు చేసే విధంగా సిసిఐ ప్రయత్నం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. ఈ నేపథ్యంలో దీనిపైన ఏం చేయాలి, రైతుల విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలని దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటు కాళేశ్వరానికి సంబంధించి సునీల అన్నారం బ్యారేజీకి సంబంధించి ఏవైతే గుర్తయ్యాయో వాటి విషయంలో పునర్నిర్మాణానికి సంబంధించి ఇక్కడికి డిజైన్లను ఇరిగేషన్ శాఖ సంబంధించి డిజైన్లను నిర్వహించడం జరిగింది. ఆ డిజైన్లకు సంబంధించి ఈ నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో వాటి నిర్మాణం చేపట్టబడుతుంది కాబట్టి దాని విషయంలో ఫండ్స్ అలొకేషన్ వాటి ఎప్పటిలోగా వినియోగం తీసుకోవాలని దానిపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కళాశాలకు సంబంధించి వారు ప్రైవేట్ కళాశాలను కూడా నిరసన విధిగా ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వీటికి నిధులు ఇచ్చే విషయంలో విడుదల వారిగా ఇచ్చామని డిప్యూటీ సీఎం చెప్పినప్పటికీ ఎప్పుడెప్పుడు ఇస్తామో ఆ నిధులను ఎట్లా సమకూర్చుకోవడం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ పెంచడానికి సబ్ కమిటీ గతంలో చేసింది. సబ్ కమిటీ అనేక రకాలు పెట్టింది. ఎక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పెంచుకోవడం టైంలో ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. దాన్ని ఈ రోజు ఇంప్లిమెంటేట్ చేసే అవకాశం ఉంది. ఏ శాఖల్లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశం ఉన్న దాంట్లో కూడా నిర్ణయం తీసుకుని వాటి రెవెన్యూ పెంచుకుంటూ కొన్ని అంశాలను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్ గా అయితే బీసీ రిజర్వేషన్ ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలోచించి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీసీ సంఘాలతో మాట్లాడి ఈ యొక్క రిజర్వేషన్ విషయంలో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత షెడ్యూల్ కు వెళ్ళడమా లేకుంటే డైరెక్ట్ గానే ఇంత ప్రయత్నం చేస్తాం కాని పక్షంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో పాత రిజర్వేషన్ ప్రధాన ఎన్నికలకు వెళ్తామని ప్రకటించడమా ఏదో ఒక నిర్ణయం మాత్రం ఈ రోజు ఖచ్చితంగా కేబినెట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్.